Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఇంపోర్టెడ్ సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది. ముందు సోదాపి సొమ్ములు పెట్టెక్కడుందో సోదా చెయ్యి. రే అక్కడుందిరా అన్నా, ఇక్కడ కూడా ఉందన్నా. చూడు నీ ముందర పని అంటే అంత బాగుండదేమో అన్నా. ఇంకా ఎంతసేపు? రా, లేట్ ఏంటి? త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా, దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అటు చూడు. అన్నా, వాళ్ళు అలా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా సర్దులు పెట్టుకుని ఫాలో అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు ఎవరికంటే పడకుండా వెళ్ళాలి. పద. బావా బావా ఏంటి బావా న్యూస్? అరే అట్టలాక్కుంటా వేరే చదువుతున్నానుగా. హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా. ఏంట్రా నువ్వు చదివే హైలైట్స్? నగరంలో నేను సినిమా. ఏం హైలైట్స్ నువ్వు చూసేది? ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది, ఇదేగా. సినిమా అంటే అంత సిల్లీ రిలీజ్ అవుతాడు బావా. అసలు పని లేని మళ్ళీ పబ్లిక్ కి సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటిది. అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా? అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. ఓవర్ చేయకుండా వచ్చిన పని కానివ్వు. రా. మనుషులంతా తెలివి మీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియట్లేదు. వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా. ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. రే గొప్ప నాయలా, అరగంట ఉంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని
ఫోన్ ఎవర్రా? అది అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసన్నా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని కాని. పద పద పద. ఏంటోరా లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తోందిరా. ఏంది బాసు ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు? అదేం కాదురా, మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా. సెట్ చేసుకుంటావా? దేనికి బాసు? పెళ్ళికి రా. ఏ మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా. ఒక్కరేనా? ఏందన్నా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఏరా ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా? మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు, అందులో చాలా బుక్లు ఉన్నాయి. ఏం చేస్తావు? రే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది బాసు? రోజుకు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి. నాలాంటోడికి ఎలాగూ ఒక్క బుక్ కూడా దొరకదు బాసు. సర్లే బాధపడకు, నీ మొహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే. అంతేనంటావు బాసు? మహాభారతంలో కృష్ణుడు ఏకంగా 16,000 బుక్కులు చదివాడంట బాసు. ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు? కృష్ణుడికి మనకి పోలికేంట్రా? ఆయన దేవుడు, ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. దా చొల్లాపి పని చూసుకుందాం పద. కొట్టే ముఖం పగిలిపోతుంది. 1 2 3 4. హాయ్ కృష్ణ. హాయ్. హాయ్ బేబీ. నా పేరు బేబీ కాదు, సిబి. రే సర్లేరా, తను అలానే పిలుస్తుందిలే గాని నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి. కానీ కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు. అర్థం కాలేదు. నువ్వే చూడు, వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే చాలా థ్యాంక్స్ కృష్ణ. నీకోసం ఇంత చేశాడుగా, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. చాలా బాగుంది. ఈ సైజ్ నీకు ఓకేనా? అవును, నా సైజ్ నీకెలా తెలుసు? చూశానుగా. ఎప్పుడు బాసా? అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది. యూ ప్లీజ్ పరువు తీయకు కృష్ణ. నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమ్మా. ఇడియట్. నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్. కానీ కాస్టీ కదా, దాని కాస్ట్ ఇచ్చే. సరే సరే, నా అకౌంట్లో రాసుకో, ఓకేనా? బాయ్ బాయ్. దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతావు అనుకుంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతావేంట్రా? వర్కౌట్ అవుతుంది కదా అని లోపలన్నా నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగుచ్చి కొడతానా? హాయ్ కృష్ణ. హాయ్. నా డ్రెస్ తెచ్చావా? పట్టుకోరా. ఇదిగో మధు, నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అబిడ్స్ అంతా వెతికి తెచ్చాను. నాకు తెలీదా బాసు ఆ డ్రెస్ ఎక్కడ కొన్నావో? నాకు తెలుసు కృష్ణ, నా కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావు అని. దట్స్ వై ఐ లైక్ యూ. ఇదిగో మధు, నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్. ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను. వావ్ కృష్ణ, వండర్ఫుల్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా? గుడి పొద్దున్నే తెరుస్తారుగా. ఆల్రెడీ ఈ డ్రెస్కి మనీ పే చేసేసావు, కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ. అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి ఈ కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు. సాయంత్రం షాపింగ్కి లిస్ట్ ఇస్తాను, దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను, ఓకేనా? సరే మధు, యాజ్ యూ విష్. నేను వెళ్ళరానా? ఓకే బాయ్, సీ యూ. బాయ్.
కృష్ణ నీకు ఒరే పొట్టి పొట్టడా ఏంటమ్మా పొట్టి ఎక్కడ సచ్చావురా పొట్టడా నా పేరు చిట్టుపట్టి కాదండి బైగన్ బెండకాయ గాని ఒరే ఆ. ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా వెళ్ళు దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు చి, 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 చి. ఆ, గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆహా అబ్బో గోపిక బంగారం లాంటి కళ చెదరు కొట్టావు కదరా ఎదవా. ఏం నాన్న ఏమైంది మంచినీళ్ళు ఏమన్నా కావాలా ఇప్పుడే తెస్తాను అమ్మగారు